హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను షూట్ చేస్తాను. సో మార్నింగ్ ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే శంకరమఠం రోడ్డు దగ్గర మనకి శివాలయం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. మార్నింగ్ 10 అలా అయిందనమాట. స్టార్ట్ అయ్యాము. వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాము. కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో కొంచెం ఇక్కడ అంటే బర్త్డే అనగానే ఏదైనా సరే అకేషన్ అనగానే సో ఫెస్టివల్స్కి అయినా సరే మనము పూజకి అంటే పూజ చేయించుకుంటాం కదా. సో అలా అర్చన చేయించేసుకున్నాము. అర్చన చేయించుకొని కొద్దిసేపు 10 మినిట్స్ అక్కడ ఉండి మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అంటే వైజాగ్ వాటర్ వరల్డ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ అందరూ వస్తున్నారనమాట. సో మేము అందరం కలిసి స్కూటీస్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మాకు యాక్చువల్గా మీకు తెలిసి ఉంటే ముందుగా ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటే మనకి ఏంటంటే అక్కయ్యపాలెము మహారాణి పాలెం ఉంది కదా, అక్కడి నుంచి మనకి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసరికి పెందుర్తి అనమాట. పెందుర్తి చిన్న ముసిడివాడ దాటిపోవాలి. దాటిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ వైజాగ్ వాటర్ వరల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మహారాణి పార్లర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ దగ్గర 1.5 అవర్ అయితే టైం పడుతుంది. సో మార్నింగ్ అయితే వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ చాలా ఉంటుంది అక్కడ పెందుర్తి దగ్గర. సో 2-3 జంక్షన్స్ దగ్గర ఏంటంటే మాకు దగ్గర అక్కడ 1/2 అవర్ టైం పట్టేసింది. సో అందుకని చెప్పేసి కొంచెం డిలే అయింది. 2.5 అవర్స్ అలా అయిందనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11-11:30 అలా అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము బిఫోర్ 5 years బ్యాక్ వెళ్ళాము, నేను మా హస్బెండ్. అంతా ఇంకా ఏమి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా బాగా కొంచెం డెవలప్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే పెందుర్తి సైడు దగ్గర 3-4 ఇలాగా పార్క్స్ అనేవి ఉంటాయి. వాటర్ పార్క్స్, అమరావతి వాటర్ పార్క్ అని, వైజాగ్ వాటర్ పార్క్ అని ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మనకి డిఫరెంట్ కాస్ట్లు కూడా ఉంటుంటాయి. సో ఇదే మేము వచ్చేసాము వైజాగ్ వాటర్ వరల్డ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళేసరికి ఎవరూ లేరు. సో యాక్చువల్గా 30 members ఉంటేనే లోపలికి అలో చేస్తారంట. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఏమో లక్ అనుకుంటా మమ్మల్ని అలో చేసేసారు. సో ఇక్కడ మనకి పర్ పర్సన్ వచ్చేసరికి 600 ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్స్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిల్డ్రన్కి వచ్చేసరికి 450 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మేము బిఫోర్ 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎక్కువ స్లైడ్స్ అయితే ఏం లేవన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఇంకా బాగా డెవలప్మెంట్ చేశారని చెప్పాను కదా. కొంచెం దగ్గర ఏంటంటే 8-9 స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో మనకి ఏంటంటే లోపల ఎంట్రన్స్కి వెళ్ళగానే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సైడ్న బోర్డు మీద రాసి ఉంటాయన్నమాట. అంటే ఎవరైనా పెట్స్తో వచ్చేవాళ్ళు వాళ్ళని అలో చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి చిల్డ్రన్కి సపరేట్గా ప్లే స్టేషన్ అనేది ఉంటుంది, అడల్ట్స్కి సపరేట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మనం ఫస్ట్ ఇక్కడ మీకు లాకర్స్ చూపించాను కదా, అది మనకి లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ కోడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి స్లైడ్స్ చేసినప్పుడు మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. నార్మల్గా చుడీతో వాటితో ఉంటే కొంచెం రిస్క్ అనమాట. సో ఇలా వాళ్ళు ఏంటంటే డ్రెస్ కోడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనం కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే కొంతమందికి ఇక్కడ ఇలాగా డ్రెస్సెస్ వేరే వాళ్ళవి వేసుకోవడం ఇష్టం ఉండవు కదా, సో వాళ్ళే తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డ్రెస్సెస్కి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పర్సన్కి 200 అనేది డిపాజిట్ చేయాలన్నమాట. మనం లీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా ఏంటంటే ఎక్స్ట్రాగా ఎంతో ఛార్జ్ చేశారు. సో ఆ లాకర్స్ ఏంటంటే మనకి సేఫ్టీ పర్పస్ కోసం, అంటే ఎవరైనా కొంచెం పర్సెస్ అమౌంట్ అవి తెచ్చుకుంటారు కదా, సో అక్కడ ఏంటంటే ఎలాంటి బిలాంగింగ్స్ పోయినా సరే వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ ఉండరని చెప్పేశారు. సో అందుకని దానికన్నా బెస్ట్ లాకర్స్ తీసుకుంటే చాలా బెటర్ కదా అని చెప్పేసి 2 లాకర్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళకోటి
మాకోటి అన్నట్టు లాకర్స్ తీసుకొని మేము సేఫ్గా అయితే పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ లోపలికి రాగానే మనకి ఏంటంటే బ్యాడ్జెస్ వేస్తారనమాట, ట్యాగ్స్. సో ఆ ట్యాగ్స్ వేస్తే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఎంట్రీ ఉండదు. సో మనం బయటికి వెళ్ళినంత వరకు ఆ ట్యాగ్స్తోనే ఉండాలి. సో ఆ ట్యాగ్స్ చూపిస్తే మనకి స్లైడ్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అలో చేస్తారు, లేకపోతే అలో చేయరనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్లైడ్స్కి సంబంధించి అన్నీ కూడా సపరేట్గా యాక్సెసరీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే కిందన ఉంటుంది. సో మనం ఏంటంటే తెచ్చుకోవాలన్నమాట, మనమే కింద నుంచి తెచ్చుకొని వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటంటే లిఫ్ట్ ప్రొవైడ్ అనేది లేదు. 3 స్టెప్స్ ఎక్కాము, 3 స్టెప్స్ కాదు 3 ఫ్లోర్స్ ఎక్కాము. చాలా ఆయాసం వచ్చేసింది. సో స్లైడ్స్ చేయడం, ఫ్లోర్స్ ఎక్కడం, స్లైడ్స్ చేయడం, ఫ్లోర్స్ ఎక్కడం. సో చాలా ఆయాసం వచ్చేసింది. దట్టు ఏంటంటే వాటర్ తీసుకోవడం వల్ల మళ్ళీ వాటర్ స్లైడ్స్లో వెళ్తుంటే ఇంకా ఎక్కువ ఆయాసం వచ్చేసింది. సో స్లైడ్స్ అనేవి చూసారు కదా. సో చాలా స్లైడ్స్ ఉంటాయి. బూమరింగ్ స్లైడ్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ లైన్ స్లైడ్ ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ పట్టుకెళ్తున్నా చూసారా, అది మనకి ఏంటంటే మల్టిపుల్ స్లైడ్ అనమాట. దాంట్లో సింగిల్ స్లైడ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది, డీజే డ్యాన్స్ ఒకటి ఉంటుంది, డీజే మ్యూజిక్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రెయిన్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది, వేవ్ పూల్ కూడా ఉంటుంది. ఇగో యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇలా పెడతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఏదైనా ఫుడ్ కావాలి, స్నాక్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇలా సపరేట్గా, ఇక్కడ నార్మల్గా స్నాక్స్కి సపరేట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వచ్చిన ఎంట్రన్స్ దగ్గర మనకి రెస్టారెంట్ అంటే చిన్న ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికైనా కావాలి అంటే ఫుడ్ అక్కడ తినేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అక్కడ తినలేదు, సో బయటకు వెళ్ళి తిన్నాము. సో ఇదే మనకి ఏంటంటే రెయిన్ డ్యాన్స్ అనమాట. డీజే మ్యూజిక్తోని రెయిన్ డ్యాన్స్ అనేది ఉంటుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా మేము స్లైడ్స్ చేసాం కదా, అదేంటంటే అక్కడ స్టాప్ చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలి అంటే అది చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఏంటంటే ఇది చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఈ రెయిన్ డ్యాన్స్ ఓన్లీ 1 అవరే ఉంటుంది, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. యాక్చువల్గా దీని టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మండే టు సాటర్డే 2 టైమ్సే ఉంటుంది. నెక్స్ట్ సండే ఏంటంటే 3 టైమ్స్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 5 to 6 వరకు ఉంటుంది అనమాట ఈ రైన్ డ్యాన్స్. సో డీజే మ్యూజిక్తో పెట్టాడు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనే ప్లాన్ ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే మీరు కూడా వెళ్ళండి. మనకి ఏంటంటే ఓన్లీ 1.5 hour 1 అవరే పడుతుంది అనమాట వైజాగ్ దగ్గర నుంచి. సో ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సో పిల్లలతో కానీ వస్తే సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఏంటంటే కిడ్స్కి సపరేట్గా ప్లే స్టేషన్ అనేది ఉంటుంది కదా, సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రెయిన్ డ్యాన్స్కి కూడా పిల్లల్ని అలో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. ఆ స్విమ్మింగ్ పూల్కి ఏంటంటే సెపరేట్గా కిడ్స్కి సెపరేట్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏంటంటే అడల్ట్స్కి సెపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే ఫ్రీ వాటర్ ఫాల్ అనమాట. పైనుంచి మనకి వాటర్ అనేది పడుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే 1 అవరే ఉంచుతారు. డీజే మ్యూజిక్, నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ రెయిన్ పడుతుంది కదా, ఫ్రీ వాటర్ ఫాల్ అదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వేపులు ఇవన్నీ కలిపి మనకి ఏంటంటే 1 అవర్ ఉంచుతారు స్లైడ్స్ అన్నీ ఆపేసి. ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్లైడ్స్ మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు ఆన్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 1 అవరే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆన్ చేయరు, ఈవినింగే ఆన్ చేస్తారు. మేము డే మొత్తం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ వరకు ఇక్కడే మేము టైం స్పెండ్ చేస్తాము. సో ఈవినింగ్ ఏంటంటే మేము ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఆ బర్త్డే సెలబ్రేషన్స్, యాక్చువల్గా నాది ఏంటంటే వ్యాలంటైన్స్ డే పడింది అనమాట. వ్యాలంటైన్స్ డే ప్లస్ బర్త్డే రెండు ఒకరోజే పడ్డాయి. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ప్లస్ వ్యాలంటైన్స్ డే రెండు కలిపి నేను ఒక వ్లాగ్లో
ఒక వ్లాగ్లో చేసి నేను బిఫోరే పెట్టేశాను. అది చూడకపోతే నేను ఐకార్ట్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది దాని తర్వాత పెడదామని చెప్పేసి నేను ఇంతవరకు పెట్టకుండా డిలే చేశాను. సో ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఇక్కడ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, అక్కడి వరకు మనకి వేవ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే వేవ్స్ అనేవి చాలా హైగా వస్తాయి. సో నేను ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం భయం వేసింది, ఎందుకంటే కొంచెం వాటర్లోకి వెళ్తే కొంచెం నాకు ఊపిరాడదనమాట. అందుకని చెప్పేసి నేను ఆ థ్రెడ్ పట్టుకొని అక్కడ అలాగే ఉన్నాను. వేవ్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తుంటాయి. సో మీరు ఏంటంటే కొంచెం చూసుకొని ఎవరైతే వెళ్ళగలరో అలాంటి వాళ్ళే వెళ్ళండి. కొంచెం భయం ఉంటుంది కదా, సో వేవ్స్ అనేవి చాలామందికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిల్డ్రన్ అయితే అస్సలు అలౌ చేయరు. వాళ్ళకి సెపరేట్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిడ్స్ పూల్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడైతే మనం పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ అడల్ట్స్కే అనమాట. సో ఇక్కడైతే మేము కొంచెం బాగానే ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా నేను ఏంటంటే కొన్ని స్లైడ్స్ అయితే ఎక్కాను, చూసారు కదా. నేను వ్లాగ్ అయితే కొంచెం ఎక్కువైతే షూట్ చేయలేదు, ఎందుకంటే మాకు కొంచెం ప్రైవసీ కావాలి. సో వెళ్ళింది కొంచెం ఎంజాయ్ చేయడం కదా అని చెప్పేసి నేనైతే ఎక్కువ వ్లాగ్స్ అయితే నేనేం షూట్ చేయలేదు. సారీ, ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే నేనేమీ తీయలేదన్నమాట. మాతో పాటు ఒక ఇద్దరు వచ్చారనమాట, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు కూడా చాలా బాగా మాతో ఎంగేజ్ చేశారు, చాలా బాగా కలిసిపోయారనమాట. సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చారు మ్యారేజ్కి, ఇక్కడ విజయవాడ వచ్చారనమాట. అలా రాగానే ఇక్కడ ఏంటంటే వాటర్ వరల్డ్ కనిపించిందని ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో అదనమాట. సో చూసారు కదా, ఇది వ్లాగ్ అనమాట, చిన్నది వ్లాగు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే కిడ్స్ ప్లే స్టేషన్ అనమాట. ఇది ఇక్కడ కిడ్స్కి ఎలా ఉంటుంది, కిడ్స్కి సెపరేట్గా అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ దేని గురించి వెయిట్ చేస్తున్నానంటే, ఆ పైన ఉంది కదా టబ్ ఫిల్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి ఏంటంటే వాటర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ఈవినింగ్ 5 అలా అయిందనమాట బయటకు వెళ్ళేసరికి. అప్పటి వరకు మేమేం తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్టే చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏంటంటే 7:30 అలా అయిపోయింది. 7:30కి చేసాము. 7:30 నుంచి ఇప్పుడు 5 వరకు ఏం తినలేదు. సో అక్కడ ఏమో ఫుడ్ బాగుంటుందో లేదో తెలియదు అని అన్నారు, అందుకని ఇంకా అక్కడ ఫుడ్ అయితే తినలేదు. సో మేము బయటకు వెళ్ళేసరికి 5 అయ్యింది. అక్కడ ప్లేస్ చూసుకొని మేము ఫుడ్ తినేసరికి 5:30 అయిందనమాట. అక్కడి నుంచి మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 6:30. సో అంతే అండి, ఇది చిన్న వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేస్తేనే కదా సో మన ఛానల్ గురించి చాలామందికి తెలుస్తుంది, కొంచెం రీచ్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.